విశాఖ గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముందే నిరసనలు మొదలయ్యాయి. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఆందోళనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశానికి బ్లాక్ డ్రెస్లో వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలంటూ జీవీఎంసీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు వాడివేడిగా జరగనుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, లులు మాల్ భూ కేటాయింపులపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. 84 అంశాల ఎజెండా ప్రతిపాదించగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని వైసీపీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం జరిగింది. మేయర్ పీలా శ్రీనివాస్కు స్వపక్షంలోనే అంతర్గత వ్యతిరేకత ఎదురవుతుండగా ఇప్పుడు విపక్షాలు ఎదురుదాడి చేసేందుకు సన్నద్ధమయ్యాయి. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారే అవకాశం కనిపిస్తోంది. విశాఖ గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముందే నిరసనలు మొదలయ్యాయి. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఆందోళనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు. కౌన్సిల్ సమావేశానికి బ్లాక్ డ్రెస్లో వచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడాలంటూ జీవీఎంసీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు వైసీపీ కార్పొరేటర్లు. విశాఖ ఉక్కు పరిశ్రమను విడివిడిగా ప్రైవేటీకరిస్తూ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయగా ఇప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కానీ వాళ్ళంతా కూడా కార్పొరేటర్లు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈఓఐలను వెనక్కి తీసుకోవాల్సిందేనని, విశాఖ ఉక్కును కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర కార్పొరేటర్లు ఉన్నారు. ఇదే నినాదంతో వీరంతా కూడా నల్ల దుస్తులు ధరించి కౌన్సిల్కి హాజరవుతున్నారు. ఏ అంశాలపైన ఈ రోజు మీరు కౌన్సిల్లో ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం ఉంది? ఆల్రెడీ టెండర్స్ ఇష్యూ చేస్తారు. 9వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే కారుని అమ్మను, టైర్లు అమ్మేస్తాను, ఇంజిన్ అమ్మేస్తాను, స్పేర్ పార్ట్స్ అన్ని అమ్మేస్తాను, కారును అమ్మనట్టుగా పల్లాసిని గారు నేను ఏం చెప్తున్నారు? ఎవరు చెప్పారు, ఎవరు కొంటారంటున్నారు? అసలు ఆ మాట అనడానికి ఒక జిల్లా అధ్యక్షులుగా ఒక చదువుకున్న వ్యక్తి ఆ మాట అనొచ్చా? ఎవరు అమ్ముతారండి? అమ్మేవాళ్ళు ఎవరు? మోడీ గారు. ఎవరిని అడగాలి, ఎవరు కొంటారనేది మోడీ గారు అడిగితే చెప్తారు తప్ప ఇక్కడ మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాము? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున టీడీపీ ప్రభుత్వం లేకపోతే సెంట్రల్ గవర్నమెంటే పడిపోయే పరిస్థితి ఉంది. అలాంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎంపీలందరూ రాజీనామా చేస్తామని చెప్పకుండా, సిగ్గుచరం లేకుండా ఉన్న యూనియన్ మీద ఆపాదించడం, లేకపోతే తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప 4700 మంది కార్మికులు పొట్టగొట్టి ఇంతవరకు మనం పార్లమెంట్లో అడిగితే ఏం చెప్తున్నారు? 100% ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు తప్ప వెనక్కి తీసుకునే ఆలోచన లేదు. వీళ్ళందరూ కూడా ఎంపీలందరూ రాజీనామా చేసి ఏదైతే ఇష్యూ చేశారో 2021 జనవరి 12 దానికి వెనక్కి తీసుకెళ్ళి చేయాలని మా డిమాండ్. ఇప్పటికే డిప్యూటీ మేయర్ మందరు ఉన్నారు, సతీష్. గతంలోనే మీరు ఒకసారి తీర్మానం చేశారు. ఇప్పుడు కౌన్సిల్లో ఈ అజెండాగా తీసుకోబోతున్నారు? మేము ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం. ఏదైతే అనైతికంగా స్టీల్ ప్లాంట్ జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో, వివిధ విభాగాలను ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఒక లెటర్ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. దాన్ని వెనక్కి తీసుకోవాలని మన కౌన్సిల్లో తీర్మానం చేయమని ఇప్పుడున్నటువంటి గౌరవ మేయర్ గారిని అడగడం జరుగుతుంది. తిరగని చోట మన నిరసన కూడా కార్యక్రమం చేయబోతుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ తెప్పించడం, అదే ఒక కార్మికులు చాలా మంది తీసివేయడం, 6 నెంబర్తో జాయిన్ అయినటువంటి కార్మికులు కూడా తీస్తూ బయట నుంచి అక్కడి నుంచి ఊర్లను తీసుకొచ్చి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం పని చేయించుకునేది చాలా దారుణమైన పరిస్థితి.